మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, నేను మీ వెంకట శ్రీనివాస్ గారిని. మీరు చూస్తున్నారు ఇండియన్స్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. చిట్టి పెసరట్టు అంటే మనకి చాలా తొందరగా కాకినాడ గుర్తొస్తుంది. కాకపోతే రాజమండ్రిలో కూడా ఇటీవల చిట్టి పెసరట్టు స్టార్ట్ అయింది. ఇక్కడ తిన్న వాళ్ళందరూ కూడా అక్కడ కన్నా ఇక్కడ టేస్ట్ చాలా అమోఘంగా ఉంటుంది అంటున్నారు. సో ఇటువంటి చిట్టు పెసరట్టుని ఈరోజు ఇంకొక యాంగిల్లో కూడా మీకు చూపించడానికి, అంటే ఫుడ్ మనకి లో కాస్ట్ ఫుడ్ అనమాట. స్ట్రీట్ ఫుడ్ అనేది ఈవేళ రేపు చాలా సర్వసాధారణం అయిపోయింది. చాలామంది ఎక్కువ హోటల్స్లోని రెస్టారెంట్లలోని తినడం కన్నా ఇలాగా రోడ్ సైడ్ ఉన్న చిన్న చిన్న స్టాల్స్లో తినడానికి మక్కువ ఎక్కువ చూపుతున్నారు. ఇటువంటి స్టాల్స్కి మనం చూసుకున్నట్టయితే చాలా ఆదరణ పెరుగుతుంది, అలాగే బిజినెస్ పరంగా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అంటున్నారు. సో ఇక్కడ ఈ చిట్టి పెసరట్టు రుచి ఎలా ఉంది, ఇలాంటి చిన్న చిన్న స్టాల్స్ పెట్టుకుందాం అనుకునే వాళ్ళకి, పెట్టిన వాళ్ళకి ఆదాయం ఎంత వస్తుంది, రాబోతుంది, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చూసేద్దాం. లెట్స్ వాచ్. ఏదో మామూలుగా టేస్ట్ ఉంటుందిలే అనుకున్నాను. ఫస్ట్ మా కొట్లో స్టాఫ్కి తీసుకెళ్ళాను 10 మందికి. వాళ్ళు ఏమన్నారంటే 10 మంది ఏమన్నారంటే చాలా చాలా బాగుంది టేస్ట్ అండి, ఇంకా ప్రతిరోజు ఆ చిట్టి పెసరట్లే కావాలి మాకు అని చెప్పారు. కానీ నేను ప్రతిరోజు మాది షాప్ వచ్చి మన నల్లమల సందులో మహాలక్ష్మి మెటల్స్, అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే నాకు టైం 15-20 నిమిషాలు టైం పడుతుంది. అదే వీళ్ళకి మళ్ళీ నేను చెప్పాను అనుకోండి, ఇంకో 25 అరగంట పడుతుంది. ఇంకా సర్లే అమ్మ అక్కడ ఏదో ఒకటి తెచ్చేసుకోండి అని చెప్పాను. నేను మొన్న టేస్ట్ చూసాను ఈ చిట్టి పెసరట్టు, చాలా చాలా రుచిగా ఉంది. ఆయన ఎలాగా తయారు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. 3 పెసరట్టు తినేటప్పటికి 3-4 గంటలు ఇంకా ఆకలియట్లేదు. చాలా చాలా రుచిగా ఉంది. పెసరట్టులో ఉల్లిపాయ ఒకటి, మసాలా కారం, అల్లం, జీలకర్ర. కానీ ఏంటంటే ఆయన చెయ్యి అనుకుంటే టేస్ట్ అంత బాగా మనకి చాలా బాగా చేస్తున్నారు. అంటే ఉన్నది నిజం చెప్పేస్తున్నాను. మా అమ్మగారు కూడా వేసిన ఇంత టేస్ట్ ఉండదేమో. అంటే ఫస్ట్ అమ్మగారు గొప్ప, కానీ ఏంటంటే ఆయన్ని పొగడ్డానికి కారణం ఇది మామూలుగా చెప్తున్నాను. ఇది 3వ సారి వచ్చానమాట. రాజమండ్రిలో ఒక 2-3 ఉన్నాయండి. 2-3 ఉన్నా కానీ నాకు ఎంత టేస్ట్ అనేది ఎక్కడా లేదు. నేను ఆయన్ని అడిగా, నా డ్రీమ్ ఏంటంటే నేను కూడా ఒకటి పెట్టుకోవాలి షాపు అని చెప్పారు. సరే సార్, ఆల్ ది బెస్ట్, చాలా బాగుంటుంది. మీది టేస్ట్ బాగుంటే రాజమండ్రి వాళ్ళు మేము అసలు చాలా తిండిపోతాళ్ళం. గోదావరి అంటే మహా తిండిపోతాళ్ళం. అది ఉన్నది నిజం చెప్పేస్తున్నాను. ఎంత దూరమైనా వచ్చేస్తా. నాది నల్లమల సందు నుంచి ఇక్కడ తుమ్మలవ అంటే జస్ట్ దాదాపు 2.5 కిలోమీటర్లు ఉంటుంది. నేను దీనికి రావడం ఈ టేస్ట్ ఉంది కాబట్టి నేను అక్కడి నుంచి పరిగెట్టుకుని వచ్చా. కొట్లో చాలా బేరం ఉంది. అయినా నేను మా అబ్బాయి ఫోన్ చేసి ఇక్కడ పెసరట్టు కావాలి, అక్కడే తెప్పించండి డాడీ, నువ్వు ఎక్కడైనా తెచ్చేస్తావేమో, నాకు మళ్ళీ వీడియో కాల్ చేసి అక్కడి నుంచి చూపించండి ఆయన వేస్తున్నాడా లేదా అని. కాకినాడలో చిట్టి పెసరట్టు అంటే మాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా అక్కడ బాగా అలవాటైంది. మేము ఈ మధ్య రాజమండ్రి రావడం జరిగింది. రాజమండ్రి వచ్చిన తర్వాత ఇక్కడ చిట్టి పెసరట్టు అనే బోర్డు చూసి మాకు ప్రాణం లేచినంత పని అయింది. ఎందుకంటే అక్కడ బాగా ఇష్టంగా తినేవాళ్ళం. అదే టేస్టు, అదే ఇది ఇంకా కూడా అక్కడికన్నా కూడా చాలా బాగా టేస్ట్ బాగుంది ఇక్కడ. అందుచేత సమయం దొరికినప్పుడల్లా వచ్చి తిని పెడుతూ ఉంటాను. చాలా బాగుంది ఇక్కడ. పెసరట్టు అయినా ఉప్మా అయినా అన్నీ కూడా చాలా బాగుంటుంది. కాకినాడ కన్నా కూడా నాకు టేస్ట్ బాగున్నట్టే నాకు అనిపించింది. అక్కడ పెసరట్లో మిక్స్ చేసినట్టే ఇక్కడ కూడా పెసరపప్పు అది మిక్స్ చేయడం, వేయడం అది జరుగుతుంది. కానీ ఇక్కడ నూనె అది బాగా ఎక్కువ వేసి అందరికీ కూడా ఒకే విధంగా చేసి ఇవ్వడం జరుగుతుంది. టేస్ట్ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి ఇక్కడ. రెగ్యులర్ పెసరట్టులో మనం వేసుకునేటువంటి పెసరట్టు మనం ఇంట్లో వేసుకునే దానికి దీనికి కూడా ఇక్కడ నూనె ఎక్కువ వాడుతూ అన్ని విధాలా కూడా ఇక్కడ బాగా కాలుస్తూ ఎర్రగా మరి ఒక విధంగా చెప్పాలి అంటే చాలా బ్రహ్మాండంగా ఇక్కడ కాల్చి మరి ఇవ్వడం జరుగుతుంది. నేను చూసిన టేస్ట్ వల్ల చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. రెగ్యులర్ పెసరట్టులో కారపొడి వేస్తారు. కారపొడి కొన్ని చోట్ల వేస్తారు, కొన్ని చోట్ల వేయరు. కానీ ఇక్కడ మాత్రం వేసి
పప్పు పెసరపప్పు అది అన్నీ కూడా వేసి బ్రహ్మాండంగా కాల్చి ఇవ్వడం మాత్రం చాలా బాగుంది. ఇక్కడ స్పెషల్లో పిండి రుబ్బడం ఎదురుగానే ఆ పిండినే తీసుకొచ్చి మన ఎదురుగానే వాళ్ళు పెసరట్ల కింద వేయడం, దాంట్లోనే అన్ని రకాలైనటువంటి కారమైన తర్వాత ఉల్లిపాయ తర్వాత పెసరపప్పు నానబెట్టిన పెసరపప్పు అన్నీ వేసి చాలా బ్రహ్మాండంగా కాల్చి ఇవ్వడం జరుగుతుంది. నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ పెసరట్టు చాలా బాగుంది. బయటికి ఇక్కడికి పోలిస్తే ఇదైతే చాలా క్వాలిటీ అది బాగుంటుంది భయ్య. బయట పెసరట్లు టేస్ట్ చూస్తే చాలామంది ఇష్టపడరు. ఇదైతే మనకి హోమ్ మేడ్ లాగా కొద్దిగా బాగుంటుంది, టేస్ట్ అయితే బాగుంటుంది. బయటతో కంపేర్ చేస్తే అయితే ఇది ఇక్కడైతే చాలా బాగుంటుంది. పెసరట్లోని కూడా ఎవరు వేయరు బయట కూడా. వీళ్ళు మినపప్పు వేస్తున్నారు, పైన కారపొడి వేస్తున్నారు. టేస్ట్ అయితే ఇంక చూసుకోక్కర్లేదు. దాంతోపాటు అడిషనల్గా ఇవి వేయడం వల్ల కొద్దిగా టేస్ట్ ఇంకా బెటర్గా ఉంటుంది. బయట పెసరట్లు వేరు, అది ఇంకా అలా కంపేర్ చేయడం అవదు. ఇంకా పెసరట్లే, ఇంకా చిట్టి పెసరట్లే. నేను మోరంపూడి దగ్గర నుంచి వచ్చాను టేస్ట్ కోసమే. నేను ఎప్పుడు వచ్చినా కన్ఫామ్గా ఒక 10-15 పార్సల్ తీసుకుని వెళ్ళిపోతాను. మనతో ఈ చిట్టి పెసరట్ని అంటే ఈ ఒక చిన్ని స్టాల్ని నిర్వహించే దొరబాబు గారు మనతో ఉన్నారు. ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే దొరబాబు గారు. నమస్తే సార్. దొరబాబు గారు చెప్పండి, కాకినాడ చిట్టి పెసరట్ని రాజమండ్రిలో స్టార్ట్ చేయాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఫుడ్ బిజినెస్ ఎప్పటి నుంచో చేయాలని ఆలోచన ఉందండి. జాబ్ కన్నా ఇదే బెటర్ అని ఎప్పటి నుంచో ఆలోచన ఉంది. బట్ ఇప్పటికి అయిందండి. కాకపోతే యూనిక్ ఐటమ్ ఉండాలి కదా అని సెలెక్ట్ చేసుకున్నాం. రెగ్యులర్ ఐటమ్ కాకుండా యూనిక్ ఐటమ్ ఉండాలి ఏదైనా, అది మన క్వాలిటీగా ఇవ్వాలి. దొరబాబు గారు మీరు స్టడీస్ అయితే ఏం కంప్లీట్ చేశారు సార్? ఎంబీఏ హెచ్ఆర్ మార్కెటింగ్ చేశానండి. ఎంబీఏ చూసారు కదా, ఎంబీఏ హెచ్ఆర్ మార్కెటింగ్ కంప్లీట్ చేసి దొరబాబు గారు చిట్టి పెసరట్టు అయినా ఒక చిన్న స్టాల్ నడుపుతున్నారు. సో ఆయన్ని అడిగి తెలుసుకుందాం అసలు ఇది ఎందుకు స్టార్ట్ చేశారన్న. సార్ చెప్పండి, ఎంబీఏ హెచ్ఆర్ మార్కెటింగ్ చేసి మీరు ఈ చిట్టి పెసరట్టు స్టాల్ని ఎందుకు స్టార్ట్ చేశారు ఇంత చిన్నగా? ఇంత చిన్నగా అంటే స్టాల్ చిన్నదా పెద్దదా పక్కన పెడితే మనం చేసే బిజినెస్ మనకు నచ్చాలి. ప్లస్ ఎవరి వర్క్ చేయక్కర్లొద్దు, మన పని మనం చేసుకోవచ్చు. సో ఇన్కమ్ కూడా బయట ఎక్కడైతే సోకాల్ కంపెనీస్ కానీ సోకాల్ జాబ్స్ కానీ చేస్తే ఎంత వస్తుందో దానికి మించే వస్తుంది ఇక్కడ. సో కాకపోతే డిగ్నిటీ ఆఫ్ లేబర్కి ఎక్కువ చూస్తే సరిపోద్ది. మనం ఏం పని చేస్తున్నాం అన్నది కదా, నచ్చిన పని చేస్తున్నాం లేదా. ఓకే, మీరు ఎంబీఏ హెచ్ఆర్ మార్కెటింగ్ మీ ర్యాంకింగ్స్ ఎలా ఉండేవి సార్? ర్యాంకింగ్స్ అంటే స్టార్టింగ్ సైట్ ఇన్ఛార్జ్ కింద చేసేవాడిని కన్స్ట్రక్షన్ సైట్లో. తర్వాత ఆయిల్ కంపెనీలో సేల్స్ మేనేజర్ కింద చేశాను. పర్చేజ్ డిపార్ట్మెంట్లో చేశాను. వాటికన్నా ఇదే సాటిస్ఫాక్షన్ అనిపించిందండి. ఇప్పుడు చాలామంది యంగ్స్టర్స్ ఫుడ్ బిజినెస్ చేయడానికి చాలా మక్కువ చూపుతున్నారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? అసలు ఈ ఫుడ్ బిజినెస్ అంటే ఇలాంటి ఒక చిన్న స్టాల్ స్టార్ట్ చేయాలంటే ఎంతలో స్టార్ట్ చేసుకోవచ్చు? అది వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ఐటమ్ని బట్టి ఉంటుందండి. ఏదైనా ఒక యూనిక్ ఐటమ్ వేరే చోట నుంచి అక్కడ తీసుకొచ్చి పెట్టాలి అంటే దాని గురించి పూర్తిగా మనకు ఒక నాలెడ్జ్ ఉండాలి. సో అది ఒరిజినల్ ఏదైతే ఉందో అది పాడవకుండా చూడాలి. ఇక్కడ ఒరిజినల్ ఐటమ్ టేస్ట్ కానీ క్వాలిటీ కానీ పాడవకుండా చూడాలి. సో ఓకే వచ్చిందని నిలబెట్టుకోవడానికి ట్రై చేయాలి. సో స్టేజ్ బై స్టేజ్ అది వస్తుందండి. మనకి దాదాపు ఈ చిన్న ఫుడ్ స్టాల్స్ బిజినెస్లో లాభాలు ఎలా ఉండొచ్చు? చెప్తున్నాను కదండి, ఒక ప్రొఫెషనల్ జాబ్ చేసే దానితో పోలిస్తే జాబ్ శాలరీ అనేది ఎక్కువ వస్తుంది. సో సోకాల్ బయట జాబ్ ఎంప్లాయీస్కి శాలరీస్ ఎలా ఉంటే ఒక ఐడియా ఉంది కదా మీకు, దాంతో పోలిస్తే ఎక్కువ వస్తుంది. అంటే ఇందాక ఒక పెద్ద ఆయన మాట్లాడుతూ కాకినాడ చిట్టి పెసరట్లు కన్నా అక్కడ మా చిన్నప్పటి నుంచి టేస్ట్ చేసాం, అక్కడ టేస్ట్ కన్నా ఇక్కడ టేస్ట్ చాలా యూనిక్గా ఉంది, చాలా బాగుంది అక్కడ కన్నా అంటున్నారు. అసలు ఏంటి అది రహస్యం? చెప్తున్నాను కదా సార్, ఇది మనం ఏదైనా పెడదాం అనుకున్నప్పుడు ఒరిజినల్ ప్రోడక్ట్ మీద మనకు కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. సో ఇప్పుడు అది తిని దానికన్నా ఇది టేస్ట్ బాగుందన్నారంటే అంతకన్నా సక్సెస్ ఏం కావాలి. సో నేనైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనస్ఫూర్తిగానే చేస్తానండి. సార్ మీరు పెసరట్లు మామూలుగా ఎలాగ తయారు చేస్తారు? సార్ లైవ్ గ్రైండింగ్ అండి. ఓకే, జస్ట్ అలా గ్రైండ్ అవుతుంది, ఇక్కడ మేకింగ్ అవుతుంది. అక్కడ గ్రైండింగ్ అవ్వగానే ఇక్కడ పెసరట్లు వేస్తాను, అందుకే టేస్ట్ వస్తుంది. లైవ్ గ్రైండింగు మన కారపొడి అది కూడా సొంతంగా తయారు చేసుకుంటాం. ఇంకా స్పెషల్ ఎట్లా అంటే అల్లం మిర్చి జీలకర్ర వేసి స్పెషల్ ఎట్లా వేస్తాం, మినప్పిండి ఈ మన పెసరపిండి కలుపట్లు వేస్తాం, ఇంకా ఇడ్లీ ఈ ఐటమ్స్ అయితే దొరుకుతాయండి మన దగ్గర. అంటే ఇంత లో కాస్ట్కి అంటే ఒక పెసరట్టు 10 రూపాయలకే మీరు ఇస్తున్నారు కదా,
అంటే మీకు ఏమన్నా ఇందులో లాభం ఉంటుందా? ఉంటుంది సార్. ఇప్పుడు నేను చేస్తున్నాను కదండి వర్క్, ఆ వర్కే నాకు ప్రాఫిట్. ఇప్పుడు నేను పడే కష్టమే ప్రాఫిట్ అండి నాకు. వర్కర్స్ని ఒక 10 మందిని 15 మందిని పెట్టి పెద్ద హంగామా లేకుండా నా పని చేసుకుంటున్నాను కదండి, అదే ప్రాఫిట్ అండి. అంటే ఇందులో వేసే కారప్పొడి ఏదైతే ఉందో అది దేంతో తయారు చేస్తారు మీరు? మీ సొంతంగా తయారు చేసుకుంటాం సార్. ఎండుమిర్చి, దానిలో ఇంకా జీలకర్ర, ధనియాలు అలాంటివన్నీ కలిపి వాటిని ఫ్రై చేసి మిల్లు ఆడిపించుకుని తయారు చేయించుకుంటాం కారప్పొడి. అంటే నేను చూశాను మీరు కారప్పొడి వేసాక పైన పప్పు కూడా జల్లుతున్నారు. అలా జల్లడం వల్ల ఏమవుతుంది? ఆ పైన వేసే వడపప్పు పెసరపప్పేనండి. అది ఆయిల్లో ఫ్రై అయితే కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్. ఈ కారపొడి, ఆనియన్, ఈ వడపప్పు ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అవి అట్లుగా జ్యూస్ దిగి టేస్ట్ వస్తుంది. చూశారు కదా, సుమన్ టీవీకి ఇక్కడికి వచ్చే వరకు తెలీదు ఇక్కడ ఈ చిట్టి పెసరట్లు స్టాల్ నిర్వహిస్తున్న దొరబాబు గారు MBA HR డిపార్ట్మెంట్లో ఒక స్టూడెంట్ అని, నెంబర్ 1 ర్యాంకింగ్ పర్సన్ అని. అటువంటి ఆయన ఈ చిట్టి పెసరట్లు స్టాల్ స్టార్ట్ చేసి చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. చాలా అద్భుతమైన టేస్ట్ అయితే అందిస్తున్నారు. ఆయన చాలా చక్కటి మెసేజ్ కూడా ఇచ్చారు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ చూడాలి కానీ మనం చదువుకున్నది ఏంటి, మనం చేస్తున్న పని ఏంటి అని మాత్రం చూడకూడదు. మనం కష్టపడి పని చేస్తున్నామో లేదా అది మాత్రమే చూడాలంటున్నారు. అలాగంటూనే ఇక్కడ రాజమండ్రిలో ఉన్న ప్రజలకి రుచికరమైన చిట్టి పెసరట్లు, దాంతోపాటు పెసరట్టు ఉప్మా, దాంతోపాటు ఇడ్లీలు, ఇలాగ రకరకాల రుచులు అందిస్తున్నారు ఒక చిన్న స్టాల్ పెట్టి. అంతేకాకుండా ఇందులో లాభాలు కూడా ఒక సోకాల్డ్ కంపెనీలో ఎంతైతే జీతం వస్తుందో దానికి మించే వస్తుంది చేసుకుంటే అంటున్నారు. సో యువత అంతా కూడా ఈరోజు ఆలోచించాలి, తమ కాళ్ళ మీద తాము నిలబడి ఏ పనన్నా చేసుకున్నా పర్వాలేదు, మనం కష్టపడి బ్రతకాలి అనుకున్న వాళ్ళకి ఈయన ఒక ఆదర్శంగా నిలుస్తారు. అంతేకాకుండా ఇక్కడ చిట్టి పెసరట్లు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా వచ్చి ట్రై చేయండి. కెమెరా పర్సన్ గణేష్తో వెంకట శ్రీనివాస్ గారిని, రాజమండ్రి సుమన్ టీవీ, సైనింగ్ ఆఫ్.